మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో డ్రగ్స్ రాకెట్ ముఠాగుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలోనే ఈ డ్రగ్స్ సప్లై జరుగుతోందని తేల్చారు. ప్రముఖ ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. ఏపీకి చెందిన ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. అదేవిధంగా వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సప్లై చేసినట్లు తెలుస్తుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో 15 మంది వ్యాపారవేత్తలపై ఈగల్ టీం కేసు నమోదు చేసింది. ఈ వ్యాపారవేత్తలంతా హైదరాబాద్లో రెస్టారెంట్లు, పబ్, ఫుడ్ కోర్టులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన నిక్కీ జరీతో సహా 5 నైజీరియన్స్ పై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్ పేరుతో పాటు పలువురు వ్యాపారవేత్తల పేర్లు నమోదు చేశారు. 5 నైజీరియన్స్తో సూర్య డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించారు. వాటిని హర్ష ద్వారా మిత్రులందరికీ షేర్ చేస్తున్నాడు. సిటీలోని ప్రముఖ పబ్బులలో డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలకు అన్ని సదుపాయాలు కల్పించేవారు. అటు దీనిలో భాగస్వామ్యులైన 9 పబ్బులపైన కేసులు నమోదు చేశారు.